ranking test. First of all, what is mean by ranking? Ranking ఎలా ఇస్తాము, ఎలా ఉంటే మనం ర్యాంకింగ్ చేయగలుగుతాము. Ranking is based on arrangement of persons or objects in a particular order. ఒక ఆర్డర్ లో ఇచ్చి ఉంటారమ్మా. ఇట్ మే బి అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఓకేనా, ఏ ఆర్డర్ అయినా అయ్యుండొచ్చు. ఆర్డర్ లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం ర్యాంకింగ్ అన్నది ఇస్తాం. ఈ అరేంజ్మెంట్ ఎలా చేస్తారు? ద అరేంజ్మెంట్ టు దేర్ హైట్, వెయిట్, పొజిషన్, ఏజ్, మార్క్స్, లెంత్, శాలరీ ఎక్సెట్రా. ఎలా అరేంజ్ చేస్తాము? హైట్ ని బేస్ చేసుకొని, లేదంటే వెయిట్, పొజిషన్, ఏజ్, మార్క్స్, లెంత్, శాలరీ ఎక్సెట్రా ఇంకేదన్నా కూడా బేస్ చేసుకొని కూడా అరేంజ్మెంట్ అనేది ఇస్తారు, కంపేర్ చేస్తూ ఇస్తారు. ఈ ర్యాంకింగ్ టెస్ట్ లో ఫస్ట్ వన్ ఏంటంటే సీక్వెన్షియల్ ఆర్డర్ టెస్ట్. ఒక సీక్వెన్స్ లో ఇస్తారు, నేమ్స్ ఇస్తారు, పర్సన్స్ ని కంపేర్ చేస్తారు, ఒకరితో ఒకరిని కంపేర్ చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫైనల్ గా అడిగే క్వశ్చన్ ఏముంటదంటే అందులో హైయెస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు, లోయెస్ట్ ఎవరు, లేకపోతే మిడిల్ లో కూడా అడగచ్చు. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం, ప్రతిమ ఈజ్ హెవియర్ దాన్ రోమా బట్ లైటర్ దాన్ జయ. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఎవరిని కంపేర్ చేస్తున్నారు? ప్రతిమని. ఎవరితో? రోమా అండ్ జయతో. ప్రతిమ ఈజ్ హెవియర్. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఎక్కువ యూజ్ చేస్తామా. హెవియర్ దాన్ రోమా. ప్రతిమ ఎవరికన్నా ఎక్కువ వెయిట్ ఉందంటమ్మా? రోమా కన్నా. ప్రతిమ గ్రేటర్ దాన్ రోమా అంటే ప్రతిమ రోమా కన్నా వెయిట్ ఎక్కువ ఉంది, హెవియర్. బట్ లైటర్ దాన్ జయ. జయ కన్నా ఎలాగుంది? తక్కువ ఉంది. ఓకేనా. ఎక్కువ ఉన్నది ఎవరు ఇక్కడ? 3 పర్సన్స్ లో జయ, తర్వాత ప్రతిమ, తర్వాత రోమా. నెక్స్ట్ సెంటెన్స్ తీసుకున్నాం, కిరణ్ ఈజ్ లైటర్ దాన్ ప్రతిమ బట్ హెవియర్ దాన్ మనీషా. కిరణ్ ని తీసుకున్నారు, కిరణ్ ని కంపేర్ చేస్తున్నారు. లైటర్ దాన్ ప్రతిమ. లైటర్ మీన్స్ మా తక్కువ వెయిట్ ఉన్నాడు. ఎవరికన్నా? ప్రతిమ కన్నా తక్కువ ఉన్నాడు. అంటే ఎవరు ఎక్కువ ఉంది? ప్రతిమ. నెక్స్ట్, బట్ హెవియర్ దాన్ మనీషా. మనీషా కన్నా ఎక్కువ ఉన్నాడు. ఓకే. ఫైనల్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చారు? హూ ఇస్ ద హెవియెస్ట్ పర్సన్. ఇక్కడ లింక్ ఉన్నది ఎవరో చూసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ అండ్ సెకండ్ సెంటెన్స్ కి ఉన్నది ఎవరు? ప్రతిమ. ఓకేనా. ప్రతిమ కన్నా ఎక్కువ ఉన్నది ఎవరు? జయ. మనల్ని అడిగింది ఎవరు? హెవియెస్ట్. అంటే ప్రతిమ కన్నా ఎవరు ఎక్కువ ఉండేది? జయ. ఇప్పుడు ఇచ్చిన టోటల్ పర్సన్స్ లో రోమా ఎక్కడ వస్తుందన్నా ఇక్కడ వస్తుంది. ఓకే. అందరికన్నా ఎక్కువ అడిగారు. హెవియెస్ట్ ఎవరు? జయ. ఆన్సర్ ఏంటి? జయ. నెక్స్ట్ ప్రాబ్లం, సతీష్ ఈజ్ బిగ్గర్ దాన్ మోహన్ బట్ స్మాలర్ దాన్ మహేష్. అంటే ఏజెస్ ని బేస్ చేసుకొని ఇచ్చారు మా ఇక్కడ. ఫస్ట్ ఎవరిని తీసుకున్నారు? సతీష్. సతీష్ ని ఇద్దరు పర్సన్స్ తో కంపేర్ చేస్తున్నారు. సతీష్ ఈజ్ బిగ్గర్ దాన్ మోహన్. బిగ్గర్ అంటే పెద్దవాడు. ఎవరికన్నా? మోహన్ కన్నా. సతీష్ పెద్దవాడు. బట్ స్మాలర్ దాన్ రమేష్. రమేష్ కన్నా చిన్నవాడు. బట్ ఫస్ట్ సెంటెన్స్ లో మనకి ఏమర్థమైంది? రమేష్ సతీష్ కన్నా పెద్దవాడు, సతీష్ మోహన్ కన్నా పెద్దవాడు. ఓకేనా. ఒక సెంటెన్స్ లో క్లియర్ అయింది ఫస్ట్ దైంది. నెక్స్ట్ వన్, రాజేష్ ఈజ్ బిగ్గర్ దాన్ సంతోష్ బట్ స్మాలర్ దాన్ హరీష్. రాజేష్ ఈజ్ బిగ్గర్ దాన్ సంతోష్. సంతోష్ కన్నా పెద్దవాడు, స్మాలర్ దాన్ హరీష్. హరీష్ కన్నా చిన్నవాడు. ఈ సెంటెన్స్ లో ఎవరు మా పెద్దవాళ్ళు? హరీష్. చిన్నవాళ్ళు ఎవరు? సంతోష్. ఈ 2 సెంటెన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క నేమ్ కూడా మనకు కామన్ గా లేదు.
నెక్స్ట్ చూద్దాం ఇంకేమి ఇచ్చారు. ఇఫ్ మోహన్ ఈస్ బిగ్గర్ దెన్ సంతోష్, మోహన్ ఎలా ఉన్నాడంట, సంతోష్ కన్నా పెద్దవాడంట, బిగ్గర్ దెన్ సంతోష్. ఇప్పుడు 2 సెంటెన్స్ ని మనం కలుపుదాం. ఫస్ట్ ఏంటిమా, రమేష్, రమేష్ ఈజ్ బిగ్గర్ దెన్ సతీష్, సతీష్ ఈజ్ బిగ్గర్ దెన్ మోహన్, సంతోష్. మనకి ఇక్కడ ఈ రెండు ఇదవుతున్నాయి. ఓకే, మరి ఈ మధ్యలో ఇంకా ఉన్నారు ఎవరు, హరీష్, రాజేష్ ఉన్నారు మోహన్ కి సంతోష్ కి మధ్యలో. బట్ మనల్ని అడిగింది ఏంటి, హూ ఇస్ ద స్మాలెస్ట్ అమాంగ్ ఆల్, అందరికన్నా స్మాల్ ఎవరు, సంతోష్. ఆన్సర్ ఏంటి, సంతోష్. స్మాలర్ ఎవరు వాళ్ళని రాయమన్నారు, ఇక్కడ స్మాలర్ ఎవరు, సంతోష్. నెక్స్ట్, విజయ్ ఈజ్ మోర్ ఏబుల్ టు కుమార్, విజయ్ కుమార్ కన్నా మోర్ ఏబుల్ అని ఇచ్చారు. ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు బాగా చేయగలిగేది ఎవరంటమ్మా, విజయ్, విజయ్. నెక్స్ట్, శంకర్ ఈజ్ లెస్ ఏబుల్ టు ఆజాద్ బట్ మోర్ ఏబుల్ టు కుమార్. ఇక్కడ మళ్ళీ మనకు 3 నేమ్స్ ఇచ్చారు, ఒక పర్సన్ ని ఇద్దరితో కంపేర్ చేశారు. ఎవరిని, శంకర్, శంకర్ ఈజ్ లెస్ ఏబుల్ టు ఆజాద్, ఆజాద్ కన్నా అంత ఎఫిషియెంట్ గా చేయలేడు వర్క్ ఎవరు, శంకర్. నెక్స్ట్, బట్ మోర్ ఏబుల్ టు కుమార్, కుమార్ కన్నా బాగా చేయగలడు. ఫస్ట్ సెంటెన్స్ లో ఏమైందమ్మా, విజయ్ బాగా చేయగలడు కుమార్ కన్నా, ఏదన్నా మనం వర్క్ ఇచ్చినప్పుడు విజయ్ బాగా చేయగలడు. నెక్స్ట్ 3 ఇచ్చారు కదా, ఇందులో ఆజాద్ బాగా చేస్తాడు శంకర్ కన్నా, కుమార్ కన్నా శంకర్ బాగా చేస్తాడు. నెక్స్ట్, శంకర్ ఈజ్ మోర్ ఏబుల్ టు విజయ్, శంకర్ ఈజ్ మోర్ ఏబుల్ టు విజయ్. విజయ్ కన్నా ఎవరంటమ్మా బాగా చేసేది, శంకర్ అండ్. ఫైనల్ గా ఏమి ఇచ్చారు, హూ ఇస్ ద మోస్ట్ ఏబుల్ అమాంగ్ ఆల్. ఫస్ట్ ఈ సెంటెన్సెస్ అన్ని జాయిన్ చేసుకోవడానికి చూద్దాం. ఫస్ట్ ఎవరు, ఆజాద్. నెక్స్ట్ నాన్న ఇక్కడ చూసుకోవాలి, శంకర్ మనకు 2 చోట్ల వచ్చాడు, ఇక్కడ విజయ్ ఉన్నాడు. ఫస్ట్ శంకర్ రాయాలా మనం విజయ్ రాయాలా, శంకర్ రాయాలి. ఎందుకు, విజయ్ కన్నా బాగా చేయగలిగేది ఎవరు, శంకర్ కదా, శంకర్. తర్వాత విజయ్ వస్తాడు, విజయ్ తర్వాత కుమార్. ఓకే, నా హూ ఇస్ ద మోస్ట్ ఏబుల్ పర్సన్, ఎవరు, ఆజాద్. ఫస్ట్ ఉన్నవాళ్ళు. ఆన్సర్ ఏంటి, ఆజాద్. ఓకే, సీక్వెన్షియల్ ఆర్డర్ టెస్ట్ లో సీక్వెన్స్ ఇస్తారు, ఒకరితో ఒకరిని కంపేర్ చేస్తూ ఇస్తారు. ఇందులో హైట్, వెయిట్, పొజిషన్, ఏజ్, మార్క్స్, లెంత్, శాలరీ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, బేస్ చేసుకొని ఇస్తారు. మనం ఏం చేయాలి, ఒక్కొక్క సెంటెన్స్ లో వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, ఎవరు లాస్ట్ ప్లేస్ లో ఉన్నారో ఒక ఆర్డర్ అన్నది రాసుకొని అందులో ఫస్ట్ ఎవరున్నారు లాస్ట్ ఎవరున్నారో చూసుకోవాలి.